ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా కలర్ఫుల్గా బూరెలు చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ఈరోజు ప్రసాదం బూరెలు చూపిస్తున్నాం. పూర్ణం బూరెలు నచ్చలేని వాళ్ళకి ఈ ప్రసాదం బూరెలు ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీనికోసం 2 కప్పుల బియ్యం తీసుకున్నా. దీంట్లోనే 1 కప్పు మినపప్పు, ఇవి 2 కలిపేసి నానబెట్టేసుకోవచ్చండి. దీన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టేద్దాం 3-4 గంటలు. దీన్ని గ్రైండర్ పట్టేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసాను. దీన్ని మొత్తం కలిపేసుకుందాం. పిండి అయితే మెత్తగా ఉండాలండి. ఇది ఇలా ఫ్లఫీగా కూడా ఉండాలి. ఇలా మెత్తగా ఉండటం వల్ల ఇది ఎక్కువ పులవకూడదండి. ఇది పులిస్తే మళ్ళీ ఆయిల్ పీల్ చేసుకుంటుంది. దీన్ని పక్కన పెట్టేసి మనం ఫుడ్ కలర్ కోసం న్యాచురల్గా బీట్రూట్ని కట్ చేసుకుంటున్నాను. బీట్రూట్ 1 హాఫ్ ముక్క తీసుకున్నా. దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం. దీంట్లో 1 కప్పు వాటర్ వేయాలండి. 1 కప్పు వాటర్ అయితే కంపల్సరీ ఉండాలి దీనికి. దీన్ని ఒక కళాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసి దీంట్లోనే 1 కప్పు బొంబాయి రవ్వ, దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. నెయ్యి అవసరం లేదు, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇదైతే ఓన్లీ రవ్వ వేయించుకుంటే సరిపోతుంది. మనం టేస్ట్ కోసం వేసుకోవడమే. మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇలా వేయించుకోవడం వల్ల. ఇదైతే వేగిపోయింది. ఇలా వేగితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ కళాయి పెట్టుకుని దీంట్లో 3 కప్పులు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. నేను 2 కప్పులు వాటర్ వేస్తున్నాను. ఇంకొక కప్పు మనం ముందుగా జ్యూస్ చేసుకున్నాం కదా, బీట్రూట్ జ్యూస్, ఇది 1 కప్పు వేస్తున్నాను. 3 కప్పులు సరిపోతుంది కదా. ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత షుగర్ కూడా దీంట్లోనే వేసుకోవాలండి. ఫస్టే మనం కొంచెం వేడెక్కనివ్వాలి. వేడెక్కింది కదా, ఇప్పుడు వాటర్ అయితే దీంట్లోనే 1.5 కప్పు షుగర్ వేస్తున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. స్వీట్ అయితేనే మనం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు షుగరు. ఇది పాకం రానవలసిన అవసరం కూడా లేదు. షుగర్ మంచిగా కరిగితే సరిపోతుంది. దీంట్లోనే 1 పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసాను. షుగర్ మొత్తం కరిగిపోయింది కదండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసేద్దాం. ఇది స్లోగా వేసుకుంటే ఒకసారి కాకుండా సరిపోతుంది. ఇది అసలు ఉండలు కడతాయని భయమే అవసరం లేదండి. ఎందుకంటే 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు వాటర్ వేసాం కదా, అసలు ఉండలు కట్టే ఛాన్సే లేదు. చూసారు కదా ఎంత లూజ్గా ఉందో, త్వరగా ఉడికిపోతుందండి. ఇది ఇలా తిప్పుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది కాబట్టి. అప్పుడే చిక్కుపడిపోయింది కదండి, ఇవి గట్టిపడాలి. ఇదైతే ఫాస్ట్గా అయిపోతుందండి ప్రసాదం అయితేనే. మనకి ఇలా మినప్పిండికి బదులు మైదా పిండి కూడా చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే. మినప్పిండి బదులు మైదా పిండి కలిపేసుకుని వేసుకోవచ్చు. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి, బాగా పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా కలర్ఫుల్గా ఉండడం వల్ల. దీంట్లో 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఇది కూడా ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చని స్కిప్ చేయొచ్చు. నేనైతే టేస్ట్ కోసం వేస్తున్నాను, మన ఇష్టం అది. వేయకపోయినా పర్లేదు నెయ్యి అయితే. చూసారు కదా ఎంత గట్టిగా అయిపోయిందో. ఇది చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోద్దండి ఇది. అందుకని మనం ఇలాగ ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్. ఒక 2 నిమిషాలు ఇలా తిప్పేసి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇలాంటి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇప్పుడు ఈ టైంలో మనకు చల్లారిన తర్వాత బిగిస్తుంది ఇది. స్టవ్ ఆపేసి పక్కన పెట్టేస్తాను, చల్లారబెట్టేసి. ఇదైతే చల్లారిపోయింది పూర్తిగాని. చూసారు కదా ఎంత గట్టిగా అయిందో. ఇది పర్ఫెక్ట్గా వస్తుంది ఉండలు చేయడానికి. ఇప్పుడు మన చేతికి కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసుకుని అంటుకోకుండా ఉంటుంది కదా, ఇలా బాల్స్లా చేసుకోవడమే. ఇది ఏ సైజ్ అయినా చేసుకోవచ్చండి, ఇది మన ఇష్టం. ఇలా ఉండలు చేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇలా కూడా ప్రసాదంగా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర మనం.
ఇలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. పూర్ణం బూరెల కన్నా ఈ ప్రసాదం బూరెలు అయితే చాలా ఈజీగా అయిపోతాయండి. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే మైదా వాడాలి మనం మినప్పిండి బదులు. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతేని. అన్నీ ఇలా చేసుకుందామండి వంటలన్నీ. ఈ ఉగాదికి అయితే కంపల్సరీ చేసుకోండి. పూర్ణం బూరెలు నచ్చలేని వాళ్ళు. అన్ని వంటలు అయిపోయినాయి కదండి. ఇప్పుడు పిండిలో వేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేశాను. ఇది ఒకటి వేసుకోవడం. ఇది వేగడం కూడా త్వరగా వేగిపోతాయండి ఇవి. లోపల ఇలా ప్రసాదం ఉడికిపోయింది కదా, పైన మినపిండి ఒకటే వేగాలి కాబట్టి. ఇవి గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఎగిపోతాయి. చూసారు కదా అప్పుడే కలర్ ఎలా చేంజ్ అయిపోతున్నాయో. పింకిష్ కూడా కనిపిస్తుందా మీకు లోపల నుంచి కొంచెం. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఇలా కలర్ఫుల్గా ఉండడం వల్ల. హెల్దీ కూడా కదా. ఒకసారి చేసి పెట్టండి కంపల్సరీ. నా ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఎలా ఉందో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ బూరెలు వేగడం అయిపోయిందండి. తీసేసుకుందాం ఇప్పుడు మనమైతే. ఇలా గోల్డెన్ కలర్, మంచి గోల్డెన్ కలర్లో ఉన్నాయి కదా, ఇలాగైతే సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఎగాయి. ఇప్పుడు ఇవైతే సర్వ్ చేసుకుందాం. ఆయిల్ కూడా పీల్చుకోవండి ఇవి. మనం ఎక్కువసేపు పుల్ల పెట్టలేదు కదా పిండి. కమ్మగా కూడా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి ఇదైతే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నదో. ఈ పండగకి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.